హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలక్షన్స్ ముందల కూటమి అధికారులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం ఏం మాట్లాడారు, నిరుద్యోగులకు సంబంధించి ఏమి హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నెల రోజుల్లోనే నేనేదో అద్భుతాలు చేసేయాలి ఇంకా చేయలేదని నేను మాట్లాడట్లేదు, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారో దాని గురించి చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఇక్కడ మనం వీడియో చూద్దాం. ఇది మార్చి 4వ తారీఖున జరుగుతున్నటువంటి వీడియో. వాలంటీర్ ఉద్యోగం అంటే ఎంత? వాలంటీర్ ఉద్యోగానికి 5,000 అవునా కాదా? అవును. నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తారు నెలకు. 3,000. మళ్ళీ సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలకు గానీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అనేది కల్పిస్తానంటా ఉన్నారు. ఇది వచ్చేసరికి ఎలక్షన్స్ కి ముందల మాట అనమాట. ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతా ఉన్నారో చూద్దాం. చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వడం. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాయి? ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మాట ఏంటంటే ఉద్యోగాలు అయితే లక్షల్లో ఉన్నాయి. ఈయన మామూలు పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 420 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఉద్యోగం ఇచ్చినట్లయితే వీళ్ళకి శాలరీ ఇవ్వడం అనేది ప్రభుత్వానికి భారం. అందుకనే ఎక్కడ ఇస్తాం ఉద్యోగాలు అన్న వర్షంలో చెబుతా ఉన్నారనమాట. గతంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగాలను కల్పించలేకపోతే 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పుడైతే లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖలో 420 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సరే వాటిని నియమించాలంటే వాళ్ళకి శాలరీ ఇచ్చే డబ్బులు ప్రభుత్వం దగ్గర లేదని చెబుతా ఉన్నారు. గతంలో ఏ మాట చెప్పారు, ఇప్పుడు ఏ మాట చెప్పారు, దీనికి సంబంధించి కేఏ పాల్ గారు ఏం మాట్లాడుతున్నారో కూడా చూద్దాం. ఎలక్షన్ ముందు మాట్లాడినవన్నీ ఎలక్షన్ తర్వాత గుర్తుండాలి కదా. వాళ్ళ కేఏ పాల్ గారి వర్షన్ ఏంటంటే ఎలక్షన్స్ ముందల కూటమి అభ్యర్థులు, కూటమి నాయకులు అనేక రకాలు చెప్పారు. దాని తర్వాత ఎలక్షన్ల తర్వాత కూడా గుర్తుండాలి అన్న వర్షన్లు ఆయన చెబుతా ఉన్నారనమాట. ఎలక్షన్స్ కు ముందల ఒక వర్షను, ఎలక్షన్స్ జరిగిన తర్వాత గెలిచిన తర్వాత ఒక వర్షను. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం నెల రోజులు అవుతా ఉంది కాబట్టి మరో 5 నెలల పాటన్నా మనం అవకాశం ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ రాకముందలు చేసేస్తామన్నారు. ఇప్పుడు కొన్ని లక్షల ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలో 420 ఖాళీలు ఉంటే వాటిని నియమించాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అంటా ఉన్నారనమాట. ఇలాంటప్పుడు మరి 20 లక్షల ఉద్యోగాలు అన్ని ప్రైవేట్ ఉద్యోగాలే ఇప్పిస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి కల్పించరా అన్న క్వశ్చన్ కూడా నిరుద్యోగుల్లో ఉంది. డిఎస్సి ఇచ్చారు, మెగా డిఎస్సి అని పేరుతో 14,000 ఇచ్చారు. పోయిన గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్ ప్లస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఖాళీలు ఉన్నా సరే డిఎస్సికి ఏమీ ఇవ్వలేదు. వీళ్ళు రావటమే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. దానికి సంబంధించి కూడా నిరుద్యోగుల్లో ఒక వ్యతిరేకత అనేది ఉందన్నమాట. ఇంకా ఎక్కువ ఖాళీలు ఉన్నా సరే తక్కువ పోస్టులు ఇచ్చారని. దీనికి సంబంధించి కూడా మనం ఇంకో వీడియో చేద్దాం. ఏదేమైనా మొత్తం మీద నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే కేఏ పాల్ గారు అన్నట్టు అధికారంలోకి రాకముందులో ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న వాళ్ళు 420 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా భారంగా ఉంది ప్రభుత్వానికి అన్న వర్షంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? గతంలో వీళ్ళే కూటమి అధికారులే, కూటమి నాయకులే ఇచ్చిన మాట ఈరోజు వేరే వర్షంలో పక్కదోవ తప్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.